రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆ పార్టీ సీనియర్ నాయకులు కలిశారు. బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, వంగ గీత జైల్లో ఆయనతో సమావేశమయ్యారు. మిథున్ రెడ్డిని అవమానపరిచారనే ఉద్దేశంతోనే అక్రమంగా అరెస్టు చేశారని బొత్స ఆరోపించారు. ఈ నెల 25న జగన్ రాజమండ్రి వచ్చి మిథున్ రెడ్డిని కలుస్తారని ఆయన తెలిపారు. మిథున్ రెడ్డి గారిని మరి కలవడం జరిగింది. ఆయన కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవమానపడతారని, ఏదో ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కాని, వాస్తవాలు లేనిది. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనోదయం చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఇబ్బంది పడద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తాడనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది. ఏదమ్మా కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన సదుపాయాలు కల్పించడం డైరెక్ట్ వాటిని కూడా క్యాన్సిల్ చేయాలని రివ్యూ పిటిషన్ చేశారు. ఇప్పుడు పరిస్థితి రివ్యూ పిటిషన్ చేశారు కదా, దాన్ని వచ్చిన ఆర్డర్ వచ్చిందని చూడటం. నడుస్తున్నాయి అది సదుపాయాలు నడుస్తున్నాయి లేదంటే లేదు. ప్రాబ్లం అంటే ఇల్లు అడిగారు, అలాంటి వాళ్ళు ఉన్నాయి. అవునండి, నడుస్తున్నాయి లేదంటే లేదు. నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడగడం, నేను దానికి వచ్చి సమాధానం చెప్పడం, మీ మనస్సాక్షి మీకు తెలియవా? చెప్పండి. చూసి వచ్చింది ఎక్కడ? రూమ్ లో. అదే చెప్తాను కదా, చట్టాన్ని చేతిలో ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే, చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పి వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తులను దహించేస్తుంది. రాబోయే కాలంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము సొసైటీకి అనేది తెలుసుకోవాలి. దాని నుంచి వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయం చెప్పాను కదా మీకు. కక్షపూర్తి కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగమో ఎల్లో బుక్ రాజ్యాంగమో అదే దిక్కుమాల బుక్ పక్కపడి కానీ ఏంటి నేను ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషను, టోటల్ గా ఇది ఫాల్స్. దీంట్లో వాస్తవాలు లేవు. అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ఇబ్బంది పెట్టాలని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమీ లేదు. రాబోయే కాలంలో నిజం నిర్గమే చేస్తే రాబోయే కాలంలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అని సక్రమంగా అవుతాయి. అవి ఇక్కడ నుంచి నేను పార్టీ ఆఫీస్కి వెళ్తాను, మా పార్టీ ఆఫీస్కి అక్కడికి వెళ్తాను. అక్కడికి వస్తే అక్కడ రాజకీయ విషయాలు మిగతా అక్కడ కూడా ప్రస్తుతం మాట్లాడతాను. అక్కడ విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ అదే అన్నాను, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుంటున్నాం.
ఇక్కడ దీనికి కన్ఫైన్ అవుతే ఇక్కడ దీనికే కన్ఫైన్ అవుదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి రాజకీయ విషయాలు, రాజకీయ కోణంలోను మిగతా విషయాన్ని అక్కడ మాట్లాడతాం. మళ్ళీ మీకు చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో వాస్తవంగా దీంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాం. దాంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాం. దీంట్లో మాత్రం వాస్తవం లేదు. దీంట్లో లేనివి దాన్ని అబద్ధ కల్పనలన్నీ నిజాలని చెప్పి చేయడానికి, ముఖ్యంగా వ్యక్తుల్ని అవమానపరిచి ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసిన భక్తిలో భాగమే నేను తాలూకా, తప్ప వాస్తవం మాత్రం ఏమీ లేదు. ఓకే, ముందు పర్వాలే, కురవాడు కదా, ఇబ్బంది ఉన్నప్పుడు కూడా తట్టుకుంటున్నాడు.